స్పోర్ట్స్ స్టార్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రాజశేఖర్ రావు. ఈరోజు ఐసీసీ T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టోర్నమెంట్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇవి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎవరు ఫేవరెట్స్ ఉన్నారు, అక్కడ అనుకూలత ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం చర్చించుకోవడానికి. మొట్టమొదటిసారిగా మనం ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఫేవరెట్స్ అని చూస్తే ఇండియా ఉంది, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా స్ట్రాంగ్ టీమ్స్, అలాగే పాకిస్తాన్ కానీ వెస్టిండీస్ కానీ ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం పరిగణించుకోవచ్చు. ఒక రకంగా మనం ఈ టోర్నమెంట్ నుంచి ఏం ఆశించాలి అని మనం చూసామనుకోండి, ఒక రకంగా యుఎస్ఏలోను వెస్టిండీస్లోను మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. యుఎస్ఏలో 1994లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగిన టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ పాపులర్, ఇట్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ పాపులారిటీ ఇన్ ది యుఎస్. ఫుట్బాల్ మ్యాచెస్ అని చూసుకుంటే మనం చాలా పాపులర్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ ఇప్పుడు ఈ మధ్య యూఎస్లో ఆడుతున్నారు. మెస్సీ, సువారెస్ వీళ్ళందరూ అక్కడ ఉండడం వల్ల దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పాపులారిటీ దట్ ఇస్ బీయింగ్ గెయిన్. సో యూఎస్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనకి ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో చూసామంటే చాలా ఇండియన్ డయాస్పోరా ఉంది. దర్ లాట్ ఆఫ్ సౌత్ ఏషియన్ పీపుల్ హు హావ్ సెటిల్డ్ డౌన్ దేర్. వాళ్ళ మధ్య లాట్ ఆఫ్ పాపులారిటీ ఇస్ దేర్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ అండ్ వాచ్ క్రికెట్ గేమ్స్ దేర్. ఒక రకంగా చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి టికెట్స్ అన్ని అమ్ముడైపోయాయనే వార్త వినిపిస్తుంది మనకి. ఇదే రకంగా మనకి అన్ని మ్యాచెస్ కూడా ఇదే రకమైన ఇంపార్టెన్స్ జరుగుతుందా లేదా అన్నది విషయం మనం వేసి చూడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఉంటుంది, కానీ మిగతా మ్యాచెస్కి జరుగుతున్న ఆ మ్యాచెస్కి ఇన్న రకంగా టికెట్లు అమ్ముడుపోతాయా, మనుషులు వచ్చి ప్రేక్షకులు వచ్చి అంతగా వీక్షిస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. టోర్నమెంట్ జరిగిన పాపులారిటీ ఎంత వస్తుంది అనేది మనం అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మనకి అంచనా వేయడానికి చేయడానికి కుదరదు. రకంగా ఇప్పుడు పిచ్చెస్ అని చూసామంటే ఫర్ ది ఫస్ట్ టైం దెర్ ఇస్ అ డ్రాప్ ఇన్ సర్ఫేసెస్ ఆర్ బీయింగ్ బ్రాట్ ఇన్. ఈ పిచ్చెస్ ఏంటంటే యూఎస్ఏలో మొట్టమొదటిసారిగాను, అందులోనే వెస్టిండీస్లో స్లో టర్నర్స్ అండ్ స్లో పిచ్చెస్ అవి ఉంటాయి. సో ఈ డ్రాప్ ఇన్ పిచ్చెస్లో ఇంతవరకు ఏ టోర్నమెంట్ మనం ఇంతవరకు ఆడడం చూడలేదు. ఇండియాకు కూడా ఇది కొత్తే, మిగతా దేశాలకు కూడా ఇది చాలా కొత్త విషయం. సో ఎవరు ఎలా ఆడతారు, ఏ రకమైన ప్లేయర్ కాంబినేషన్ చేసుకోవాలి అని ఇలాంటి విషయాలన్నీ మనం వీక్షించి చూస్తే కానీ మనకి ఈ టోర్నమెంట్లో ఎవరు నెగ్గుతారు అన్నది మనం అంచనా వేయడానికి అసలు ఏ రకమైన మనకి ఇది వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఆన్సర్స్ టు ఆల్ దీస్ థింగ్స్. సో ఆ రోజు ఎవరు బాగా ఆడతారు, ఎవరు ఆ మ్యాచ్ని గెలుస్తారు అన్నది మనం డెఫినెట్గా వీ కెనాట్ గివ్ యూ అ ప్రాపర్ కాంబినేషన్ ఫర్ దట్. మనం ఫేవరెట్ ఆటగాళ్ళ విషయానికి వస్తే వీ హ్యావ్ అవర్ ఓన్ విరాట్ కోహ్లీ, తర్వాత ట్రావిస్ హెడ్ ఉన్నాడు, జోఫ్రా ఆర్చర్ అండ్ మొహమ్మద్ అమీర్ ఇస్ మేకింగ్ ఎ కమ్బ్యాక్. కోహ్లీ విషయానికి వస్తే మనందరికీ తెలుసు వాట్ అ టెరిఫిక్ ప్లేయర్ హీ హెస్ బీన్. పోయిన T20 వరల్డ్ కప్ మనం చూసిన హారిస్ రాఫ్ని సిక్సర్లు కొట్టి అంచనాలు లేని ఒక రకంగా మ్యాచ్ అన్నది నెగ్గలేము అన్న విషయంలోంచి తీసుకొచ్చి ఆ మ్యాచ్ని నెగ్గించి ఇండియా పాకిస్తాన్ చరిత్రలోనే నిలిచిపోయేలాంటి ఒక మ్యాచ్ని ఆడి మనల్ని గెలిపించాడు. అదే రకంగా ట్రావిస్ హెడ్ మనం చూసాం ఐసీసీ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్, 50 ఓవర్స్ వరల్డ్ కప్లో హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్. మొహమ్మద్ అమీర్ is making a comeback as I told you, and Jofra Archer ఇంజరీ నుంచి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫేవరెట్స్ విచ్ యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్. డార్క్ హార్సెస్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రియలీ వెల్ ఇన్ ది షార్టర్ ఫార్మాట్. సో ఆఫ్ఘనిస్తాన్ మీద మనం ఒక కన్ను వేసి ఉంచాల్సి ఉంటుంది. నేపాల్ ఈస్ డూయింగ్ వెల్, నేపాల్ అలాగే యూఎస్ఏ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు కూడా 1-2 మ్యాచ్ల్లో నెగ్గి పెద్ద టీముల్ని ఓడించే అవకాశం ఉంది. కాబట్టి యూఎస్ఏ మీద కూడా మనం ఒక కన్ను వేసి ఉంచాల్సిన విషయం ఉంటుంది. సో దీస్ ఆర్ ది డార్క్ హార్సెస్ విచ్ యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్. ఇండియా ఛాన్సెస్ కానీ మనం వస్తే ఇండియాకి మంచి కాంబినేషన్ ఉంది. వీ హ్యావ్ గాట్ ఎక్స్పీరియన్స్ విత్ లాట్ ఆఫ్ యూత్ అండ్ ఆల్ దట్. అండ్ రాహుల్ ద్రావిడ్ ఇస్ ది కోచ్. ప్రాబ్లీ మన విషయంలో చూస్తే ఆ రాహుల్ ద్రావిడ్ ఈ టోర్నమెంట్ తర్వాత ఈ స్టెప్పింగ్ డౌన్ యాజ్ ది కోచ్ అని చెప్పి చాలా న్యూస్ ఐటమ్స్ మనం చూస్తున్నాం. సో రాహుల్ ద్రావిడ్కి ఇది ఒక విన్నింగ్ ఎఫర్ట్గా ఉంటుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో it has been a very wonderful journey with him. So Rohit Sharma with this young team should be able to deliver. మనం నెగ్గుతామన్న ఆశలతోటే ఉన్నాం. హార్దిక్ పాండ్యా ఉన్నాడు ఆల్రౌండర్గా. ఐపీఎల్లో టోర్నమెంట్లో మనకి పెద్ద పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా హార్దిక్ పాండ్యా బిగ్ మ్యాచెస్లో ఇంతవరకు మనకి చూసారంటే ఇండియాని ఎప్పుడు నెగ్గించే బాటలోనే తీసుకెళ్తూ చాలా బాగా ఆడాడు. సో హార్దిక్ పాండ్యాని మనం తీసి పారేయడానికి లేదు. ఇస్ బీన్ అ వెరీ వండర్ఫుల్ ఆల్రౌండర్. లెట్ us నాట్ డిస్కౌంట్ హిమ్. డెఫినెట్గా ఈ టోర్నమెంట్లో హార్దిక్ పాండ్యా డెలివర్ చేస్తాడని మనం ఆశిద్దాం. హోప్ఫుల్లీ లెట్ us హోప్ దట్ ఇండియా విల్ కమ్ బ్యాక్ విత్ అ విక్టరీ. మనకి 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక ఐసీసీ టోర్నమెంట్ ట్రోఫీ మనకి లేదు. సో ఈసారి వస్తుందని మనం ఆశిస్తూ లెట్ us హోప్ ఫర్ ఎ వండర్ఫుల్ టోర్నమెంట్. లెట్ ఇండియా విన్ దిస్.
ఈ టోర్నమెంట్ని కవర్ చేయడానికి స్పోర్ట్స్ స్టార్ తరఫున మా ఇద్దరు రిపోర్టర్స్ అక్కడ యూఎస్ఏ అండ్ వెస్టిండీస్లో ఈ నెల్లాళ్ళు అక్కడికి ఉంటారు. ప్లస్ ఒక ఫోటోగ్రాఫర్ కూడా వాళ్ళతోటి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో యూ ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ స్పోర్ట్స్ స్టార్ వెబ్ and our website sportstar.thehindu.com for more updates and the tournament reviews. Thank you.